హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అందరూ రోటీ మేకర్ యూస్ చేస్తున్నారు కదా. సరే నేను కూడా యూస్ చేద్దామని తెచ్చి వాడుతున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. మనం మామూలుగా చపాతీ పిండి ఇవన్నీ ఫస్ట్ ప్రజెంట్ ఇది గోధుమ పిండితో చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ జొన్న పిండితో కూడా చేసి చూపిస్తాను. అది కూడా అలా ప్రెస్ చేయడమే. మనం మామూలుగా పిండి తడి పెట్టేసుకొని వాళ్ళు రెండు మనకి పేపర్స్ ఇస్తారు ఫ్రెండ్స్. అదిగోండి అట్లా కవర్స్ ఇస్తారు. ఆ కవర్స్ తీసుకొని మనకు కొంచెం సన్నగా కావాలంటే మళ్ళీ తిప్పి మళ్ళీ ఒకసారి 2 సార్లు అలా అంటే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగా సన్నగా మంచిగా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. అదిగో చూడండి, మనకి తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి. అదిగోండి అలా వచ్చేసింది చూసారా. మనకి కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదనుకుంటే కొంచెం చిన్నగా కావాలంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు. అది కూడా దీంట్లో పూరీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, జొన్న రొట్టె చేసుకోవచ్చు, అలాగే చపాతీస్ చేసుకోవచ్చు, పుల్కాస్ చేసుకోవచ్చు. మనం ఆయిల్ రాయకుండా పెనానికి ఆయిల్ రాయకుండా చేసుకుంటే పుల్కా లాగా చేసుకోవచ్చు. లేకపోతే ఇదిగోండి ఇలా చపాతీలాగా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదిగో అలా మనకి ఈ 2 పేపర్స్ 2 కవర్స్ను మనకి బ్రష్ ఒకటి ఇస్తారు. అది కూడా మనం ఇలా పెన్నం తీసుకున్న తర్వాత ఆ పెన్నం మీద చపాతీ ఇది వచ్చింది ఈజీగా తీసుకొని అలా వేసుకోవడమే ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో నీట్గా. మేమైతే పుల్కాలాగా చేసుకుందామని ఆయిల్ రాసుకోలేదు ఫ్రెండ్స్. కొంతమంది ఆయిల్ వేసుకొని కూడా చేసుకుంటారు. చూడండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా మెత్తగా కూడా వచ్చాయి ఫ్రెండ్స్. మనకి చపాతీలు కొత్తగా చేయడానికి రాని వాళ్ళు, సన్నగా చేయడానికి రాని వాళ్ళు, గోధుమ రొట్టె జొన్న రొట్టెలు రాని వాళ్ళు, చేయడానికి రాని వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ తొందరగా కూడా అవుతుంది ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.